హలో అందరికీ, నేను మీ లక్ష్మీ నరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఈరోజు ముచ్చట్లు కొత్తిమీర కారం. ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన కొత్తిమీర కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. మంచిగా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఒక 2 స్పూన్స్ పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. సో రెసిపీ ఏంటో చూద్దామా? వచ్చేయండి. భలే ఫ్రెష్ ఉంది కొత్తిమీర కట్ట. దీంతో చక్కగా కొత్తిమీర కారం చేసుకున్నాం. చాలా రోజులు అవుతుంది కొత్తిమీర కారం తిని. కొత్తిమీరని ఇలా చక్కగా గుంజుకొని ఆరబెట్టేసుకున్న క్లాత్ మీద కట్ చేసుకొని క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇట్లా వాటర్లో ఇలా ఆరబెట్టుకున్నాను. రేపు ఎండకి అలా చూపించేసానంటే ఆకు ఎండిపోతుంది. ఇంకప్పుడు మనం కారం కొట్టేసేసుకోవచ్చు. బాగా గుంజినాక తడి లేకుండా నీట్గా తుడిచేసి ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్నటువంటి కొత్తిమీరని చక్కగా ఇట్లా ప్లేట్లోకి తీసుకొని కాస్త ఎండ చూపించాలి. ఎందుకంటే మిక్సీ వేసినప్పుడు పౌడర్ లాగా అవ్వాలి కదా. ఇది కారం కాబట్టి కాస్త ఎండ చూపించుకుందాం. ఎక్కువసేపు ఎండ చూపించలేదు, జస్ట్ 1 అవర్ అలా. ఒక కట్ట కొత్తిమీర ఎండేటప్పటికి ఇట్లా అయింది. ఇప్పుడు దీన్ని బాండీలో లైట్గా వేయించుకుందాం. చక్కగా దోరగా వేగిపోయింది చూడండి. ఇట్లా గల్గలు సౌండ్ రావాలి. ఇంకా నెక్స్ట్ ఈ కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ 1 by 1 వేపుకుందాం. ఫస్ట్ ఇనుప కడాయి పెట్టుకొని చక్కగా పల్లి గానుగ నేను పోసాను. దానిలో కొంచెం కొత్తిమీరకి సరిపడా చక్కగా కరివేపాకు కూడా వేగిపోయింది. కరివేపాకు మరీ ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే ఈ కొత్తిమీరని డామినేట్ చేస్తుంది కరివేపాకు ఫ్లేవర్. చూడండి కొత్తిమీర సౌండ్ ఎలా వస్తుందో. ఇలా ఉంటే చక్కగా మిక్సీ పట్టుకోవటానికి చక్కగా పౌడర్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఎండుమిరపకాయలు. ఇవి సన్న ఎండుమిరపకాయలు, తేజకాయలు. కొంచెం కారం ఎక్కువ ఉంటుంది, సో చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. నెక్స్ట్ గుప్పెడు పచ్చిపప్పు. కొత్తిమీర కారంలో ఏది ఎక్కువ వేసుకోకూడదు, కొత్తిమీరని డామినేట్ చేస్తాయి. సో ఈ పప్పులు కూడా అన్నీ గుప్పెడు వేసుకుంటే సరిపోతాయి. నెక్స్ట్ కొన్ని మెంతులు. నెక్స్ట్ మినప్పప్పు, పొట్టుపప్పు. ఆల్రెడీ పచ్చిపప్పు సగం వేగిని ఇప్పుడు. అలాగే నెక్స్ట్ ధనియాలు గుప్పెడు. జీరా ఒక 2 టేబుల్ స్పూన్స్. చక్కగా అన్నీ దోరగా వేపుకోవాలి. ఇవి వచ్చి మామిడికాయ వరుగులు. చింతపండుకి రీప్లేస్ అనమాట. చింతపండు బదులుగా ఇది వాడుతున్నాను. బాగా పుల్లగా ఉంటాయి. కారం ఎప్పుడైనా కాస్త పుల్లగా ఉంటేనే బాగా రుచి వస్తుంది, ఏ కారమైనా. సో వాటితో పాటు కొన్ని చిన్నుల్లి రెబ్బలు. మరీ ఎక్కువ తీసుకోకూడదు, చిన్నుల్లి డామినేట్ చేసేది కాబట్టి. సో పక్కన ఇవి వేగుతూ ఉన్నాయి. ఇవి కూడా ఆల్మోస్ట్ వేగిపోయినాయి. తీసేసుకుందాం ప్లేట్లోకి. అన్నిటినీ ఒకసారి చూపిస్తాను చూడండి ఏమేంటియో. కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కావాల్సిన దినుసులన్నీ పచ్చిపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, మామిడికాయ వరుగులు, చింతపండుకు బదులుగా కొన్ని చిన్నుల్లి రెబ్బలు. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్సీ పట్టుకుందాం. కొత్తిమీర కారం రెడీ అయిపోయింది.
ఫైనల్లీ కొత్తిమీర కారం రెడీ అయిపోయింది. ఒక కట్ట కొత్తిమీరతో కొట్టిన కారం ఇది. కారం కొట్టుకునేటప్పుడు పులుపు సరిపడా ఉండాలి, పొలుకుగా మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు కారం కూడా కరెక్ట్గా ఉంటేనే అది రుచిగా ఉంటుంది, లేకుంటే అంత బాగోదు. మెత్తగా అస్సలు వేసుకోవద్దు, కొంచెం పంటి కింద పలుకుగా తగులుతుంటేనే ఆ కారం రుచిగా ఉంటుంది బాగా. కారం స్మెల్ ముక్కులకి అబ్బా అసలు ఏమి గుమగుమలాడిపోతుందంటే చాలా అంటే నిజంగా చాలా టేస్ట్ ఉంది. అందుట్లో స్పెషల్ ఏంటంటే ఎస్పెషల్లీ మ్యాంగో యాడ్ చేశాను నేను. అంటే చింతపండుకు బదులు మామిడికాయ ఒరుగులు మిక్సీ పట్టి వేశాను కదా, అలా మ్యాంగో ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. ఎంత కమ్మగా ఉందంటే అద్భుతం. కారపొడిని ఇలా గాజు కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది అస్సలు మిస్ అవ్వదు లాస్ట్ స్పూన్ వరకు. చాలా అంటే చాలా బాగుంటుంది.